మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్పై వేసవి సెలవుల బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. రాత్రి 10 కావటం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపు న్యాయవాదుల సమ్మతి మేరకు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ వాయిదా వేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లిపై నమోదయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారన్నారు. ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని, పిటిషనర్పై నమోదైనవి తీవ్ర కేసులని తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అవి అరెస్టు నుంచి ఉపశమనం కలిగించాల్సిన కేసులు కావన్నారు. పిన్నెల్లి, ఆయన అనుచరుల దాడిలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణస్వామి తరపున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. పిటిషనర్పై నమోదు చేసిన 4 కేసులలో 2 ఏడేళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలున్నవేనని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారని రాత్రి 10:30 వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠ వీడింది. గురువారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేసి వెళ్లిపోయారు.